కేసీఆర్ పాలనలో ఎంతో దూరదృష్టితో ఏర్పాటు చేసిన జడ్చర్ల 100 పడకల ఆసుపత్రిపై రేవంత్ సర్కార్ కక్షగట్టింది. 100 రోజుల్లో హాస్పిటల్ను అభివృద్ధి చేస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇప్పటిదాకా పట్టించుకున్న పాపాన పోలేదు. రోజురోజుకు సౌకర్యాలు పెరగాల్సింది పోయి కావాలనే ఆసుపత్రిని సైట్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ఇన్పేషెంట్ల సంఖ్య తగ్గిందనే సాకుతో హాస్పిటల్ స్థాయిని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్ పాలనలో మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందింది. అందులో భాగంగానే పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవల్ని కల్పించాలనే లక్ష్యంతో జడ్చర్లలో 100 పడకల హాస్పిటల్ను నిర్మించి ప్రారంభించింది నాటి ప్రభుత్వం. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ నాటి మంత్రి లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో ఇక్కడ ఆసుపత్రిని నిర్మించారు. జడ్చర్ల పట్టణంతో పాటు జడ్చర్ల మండలం, మిడ్జిల్, రాజాపూర్ మండలాల ప్రజల కోసం హాస్పిటల్ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి, కోదాడ, రాయచూర్ రహదారులు జడ్చర్ల మీదుగా వెళ్తుండటంతో రోడ్డు ప్రమాద బాధితులకు అత్యవసర సేవలు అందించే ఉద్దేశంతో హాస్పిటల్ను ట్రామా కేర్ సెంటర్ గాను అభివృద్ధి చేయొచ్చనే సదుద్దేశంతోనూ ఈ ఆసుపత్రిని నిర్మించారు. అలాంటి జడ్చర్ల హాస్పిటల్ను ఇప్పుడు రేవంత్ సర్కార్ గాలికొదిలేసింది. పైగా ఇచ్చిన హామీలను నిర్లక్ష్యం చేస్తూ ఆసుపత్రి స్థాయిని దిగజార్చే కుట్ర చేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జడ్చర్ల హాస్పిటల్కు బ్యాడ్ టైం మొదలైంది. జడ్చర్ల ఎమ్మెల్యేగా గెలిచిన అనిరుద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో 100 రోజుల్లో హాస్పిటల్లో పూర్తి స్థాయిలో స్టాఫ్ వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు. కాంగ్రెస్ సర్కారు ఏర్పడి 2 ఏళ్లు కావస్తున్నా ఇంచు కూడా పురోగతి లేకుండా పోయింది. దీంతో విధిలేని పరిస్థితుల్లో ప్రతి చిన్నదానికి పేషెంట్లను జిల్లా హాస్పిటల్కి రిఫర్ చేస్తున్నారు వైద్యులు. ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ రైతు హాస్పిటల్కి వస్తే మహబూబ్ నగర్ కు రిఫర్ చేశారు. అయితే అత్యవసర సమయంలో చికిత్స అందకపోవడంతో ఆ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు జడ్చర్ల ప్రజలు. రేవంత్ పాలనలో ఈ ఆసుపత్రి పరిస్థితి ప్రైమరీ హెల్త్ సెంటర్ కు ఎక్కువ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కి తక్కువ అన్నట్లుగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ పాలనలో జడ్చర్ల ఆసుపత్రిని పట్టించుకునే నాదుడే లేడు. వసతులు, వైద్య సేవలు, డాక్టర్ల సంఖ్య పెంచకపోవడం వలన ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. దీంతో రోగుల సంఖ్య రోజురోజుకు తగ్గుతూ వస్తోంది. సరైన వసతులు లేకపోవడంతో వచ్చిన రోగులకు ట్రీట్మెంట్ చేయలేక మహబూబ్ నగర్ ప్రభుత్వ హాస్పిటల్ కు రిఫర్ చేయడం కామన్ గా మారింది. ఈ నేపథ్యంలో ఇన్పేషెంట్ల సంఖ్య పెరగడం లేదన్న సాకుతో హాస్పిటల్ స్థాయిని తగ్గించే యోచనలో ప్రభుత్వం ఉందన్న వాదన వినిపిస్తోంది. సిబ్బందిని తగ్గిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. అలాగే జడ్చర్ల ఏరియా హాస్పిటల్లో 100 పడకల నుంచి 50 పడకలకు, అదే కోవలో బాలానగర్ కమ్యూనిటీ హాస్పిటల్ను 30 పడకల నుంచి 23 పడకలకు తగ్గించనున్నట్లు సమాచారం. ఇదే జరిగితే జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన హాస్పిటల్స్ నిర్మాణ లక్ష్యం నీరుగారిపోవడం ఖాయం. ఇక్కడున్న స్టాఫ్ ఏదైతే ఉందో మెడికల్ సూపరింటెండెంట్ గానే ఇక్కడ వచ్చిన పేషెంట్ను వైద్యం చేయకుండా ప్రతి ఒక్క పేషెంట్ డెలివరీ ఉండని, పాయిజన్ కేసులు ఉండని, ఏ కేసు ఇమీడియట్లా చేతులు దులుపుకోవడం కోసానికి మామూనార్కు రిఫర్ చేయడం జరుగుతుంది. దాని నుంచి ఇక్కడ ఏంటంటే ఇన్పేషెంట్ యొక్క సంఖ్యను తగ్గించడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. హైవేని ఆనుకొని ఉన్న జడ్చర్ల పట్టణ జనాభా రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. మరోవైపు జాతీయ రహదారులపై నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. భవిష్యత్తు అవసరాల్ని దృష్టిలో ఉంచుకొని నాటి కేసీఆర్ ప్రభుత్వం ఓ విజన్తో ఆసుపత్రిని నిర్మిస్తే ఈ సర్కారు మాత్రం కావాలనే వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వైఫల్యమే కారణమని జనం మండిపడుతున్నారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో హాస్పిటల్ అన్ని రకాలుగా వైద్య సేవలు అందేలా చూస్తామని మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని ఇప్పుడు అనిరుద్ రెడ్డి ఏం చేస్తున్నారని నిలదీస్తున్నారు జనం. ఈ నేషనల్ హైవే ఉండడం వల్ల ప్రభుత్వం యాక్సిడెంట్ జరిగితే కూడా ఇమీడియట్ గా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ఏదో అన్ని ఆసుపత్రులకు ఏదో విధించినట్టు విధించకుండా ఈ యొక్క 100 పడకల ఆసుపత్రి ఏదైతే గత ప్రభుత్వం మంచి లక్ష్యంతో నిర్మాణం చేసిందో దాన్ని మీరు కొనసాగించే విధంగా ఉండాలి. తప్పితే ఏదో గత ప్రభుత్వం చేసింది అనే లోపాలు చెప్పుకుంటూ పోతే ప్రభుత్వం మనగడ సాగించడం కష్టం. అయిన దానికి కానిదానికి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు ఇచ్చే ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నీతులు చెప్పడం అని పనిచేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. హాస్పిటల్ స్థాయి తగ్గకుండా తగిన చర్యలు తీసుకోవాలని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికైనా హస్తం సర్కారు జడ్చర్ల ఆసుపత్రిపై కుట్రల్ని కట్టిపెట్టాలని స్పష్టం చేస్తున్నారు. లేని పక్షంలో స్థానిక ఎన్నికలు మొదలుకొని ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ ఖతమేనని హెచ్చరిస్తున్నారు.